this Maha Arati organized by the Bharat Mata Foundation. Arati or Harati as it's known in Telugu is a device with which we connect to an entity that we consider as divine. In this culture, we hold the motherland or the nation itself as mother goddess. Whatever we wish to do to this entity that we call as nation, which is essentially human beings and all life in that nation, or Bharat as we know, my namaskarams, my best wishes and blessings to every one of you. భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత గణతంత్ర దినోత్సవాలను గత సంవత్సరం హైదరాబాద్లో అత్యంత అద్భుతంగా నిర్వహించుకున్నాము. భారత మాతకు మహారతి దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో మహారతులు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 26వ తేదీ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఈ యొక్క భారత గణతంత్ర దినోత్సవాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తా ఉన్నాము. భారత మాతకు సప్తారతులు, సాంస్కృతిక కార్యక్రమాలు. కాబట్టి మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఈ కార్యక్రమాలు చూడడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సుమారు 3000 మంది అమ్మాయిలు భారతమాత వేషధారణలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి అందరూ తప్పకుండా వచ్చి దేశభక్తిని మరి జాతీయ భావనను పెంపొందించే విధంగా కృషి చేయాల్సిందిగా ఆహ్వానం. వెల్కమ్ టు భారత్ నమస్తే తెలుగు. రేపు భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగబోయే భారతమాత మహాహారతి యొక్క విగ్రహం ఎంతవరకు రెడీ అయింది చూద్దాం పదండి. భగవతోత్తములగన్న రేపటి కార్యక్రమానికి పూర్తిగా పెయింటింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని తుది మెరుగులు దిద్దుతున్న కళాకారులండి ఈ భారతమాత విగ్రహాన్ని రేపు కార్యక్రమానికి అక్కడ తీసుకురావడం జరుగుతుంది. భరతమాత విగ్రహం దాదాపు 16 అడుగులు ఉంటుందండి. ఈ భరతమాత విగ్రహంతో పాటు సింహం విగ్రహం కూడా పూర్తిగా రెడీ అయింది. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ అండ్ మనకి జెండా పట్టుకొని ఉంటుంది. సో ఆల్మోస్ట్ అవి కూడా రెడీ అయిపోయాయి. ఈ విగ్రహాలన్నీ కూడా దారుసలంలో మనకి రెడీ అవుతున్నాయండి. ఈసారి గణతంత్ర దినోత్సవాన్ని మనం తెలుగువారిలో గొప్ప గుర్తింపు కలిగినటువంటి దేశభక్తుడు మాన్యశ్రీ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుపుకోబోతున్నాం. ఆగస్టు 15, జనవరి 26 గాంధీ గారి పుట్టినరోజు. ఇటువంటి జాతీయ పర్వదినాలని మనం చాలా కాలంగా చాలా అశ్రద్ధ చేస్తూ వచ్చాం. ఆగస్టు 15 అనగానే పిల్లలకి మిఠాయిలు పంచిపెట్టడం, సెలవు ఇచ్చి వాళ్ళని మిఠాయిల కోసం రమ్మడం, అంతే పంపేయడం. మహా అయితే ఓ జనగణమన ఉందే మాత్రం, అంతే. దానికి అర్థం కూడా మనం చెప్పం. ఇక జనవరి 26 అయితే చాలామందికి అర్థం కాని విషయం. అది గణం ఏమిటో తంత్రం ఏమిటో తెలియదు. అర్థం తెలియకపోతే ఏదో తాంత్రిక పూజ అనుకునే ప్రమాదం కూడా ఉంది. భిన్నత్వంలో ఏకత్వమే గణతంత్ర దినం యొక్క ప్రత్యేకత. అనేక గణాలు ఉన్నాయి భారతదేశంలో, అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. అసలు భిన్నత్వానికి ప్రతీక అయినటువంటి దేశం ఇది. కానీ శతాబ్దాల తరబడి ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తోంది. ఎన్ని సామాజికమైన సమస్యలు వచ్చినా, ఎన్ని రాజకీయమైనటువంటి సంక్షోభాలు వచ్చినా తట్టుకుని దేశం నిలబడింది. అసలు స్వాతంత్రం వచ్చిన కొత్తలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిపించినప్పుడు ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. ఒక్కటంటే ఒక్కటి కూడా హింసాత్మక ఘటన లేకుండా యావత్ భారతీయులు ఓటు వేశారు. అసలు ప్రజాస్వామ్యం ఇంత పరిపక్వత చెందినటువంటి రాజ్యం మరి ఏదైనా ఉందా అని ఆ రోజు ప్రపంచ ప్రజలు చెప్పుకున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం ఎలా ఉందో మనకు తెలుసు. 2000కి అమ్ముడుపోయే దుస్థితిలో ఉన్నాం మనం.
2,000 ఇస్తే చాలు, ఎవరనుకుంటే వాళ్ళకి ఓట్లు వేస్తాం. పైగా అందులో కూడా మా ఏమిటంటే ఇరు పక్షాల దగ్గర చెరో 2,000 పూసుకొని మళ్ళీ మనకి అనుకున్న వాడికి వేయడం. ఈ స్థితిలోకి వచ్చింది. అందుకే గణతంత్ర దినోత్సవాన్ని, ఆగస్టు 15 ఉత్సవాన్ని, గాంధీ మహాత్ముని జయంతి ఉత్సవాన్ని, అన్ని రకాల అంబేద్కర్ జయంతిని, అన్ని రకాల జాతీయ పర్వదినాన్ని మనం కొత్త స్ఫూర్తితో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి భాగ్యనగరంలో ఒక ఉత్సవంగా, ఒక ఊరేగింపుగా దీన్ని నడిపిస్తున్నారు. ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటి? అసలు మన వైదిక ధర్మ సిద్ధాంతం ప్రకారం ప్రధానమైనది అద్వైతం. ఉన్నది నీకు ద్వైతంగా 2గా 3గా 33గా 66గా 77గా 7,700గా 7,77,000గా కనపడుతోంది. కానీ ఉన్నదంతా ఒకటే. ఆ ఉన్నదే భారతమాత. మిగిలిన అదేదో ఈ రాష్ట్రమని, ఆ రాష్ట్రమని, మగవారని, స్త్రీలని, ఆ కులమని, ఈ కులమని, ఆ మతమని, ఈ మతమని కనపడుతోంది. ఉన్నదంతా భారతమాత. The Honorable Minister, Kishan Reddy Garu, and all the dignitaries and guests who have gathered at this Maha Arati organized by the Bharat Mata Foundation. Arati, or Harati as it's known in Telugu, is a device with which we connect to an entity that we consider as divine. In this culture, we hold the motherland or the nation itself as mother goddess, and hence this Harati becomes very meaningful to build a close connection. What does a nation mean? A nation, for some people, it means a piece of geography or a certain number of people or a certain ideology, a constitution. Above all, nationhood is essentially about addressing in a focused manner the well-being of a certain segment of the world's population. This is what nationhood is. Whatever we wish to do to this entity that we call as nation, which is essentially human beings and all life in that nation, it's most important that we bring a deep sense of connection. Arati has always been a tool in this culture. The fire is a way of connecting with the entity that we look up to. Here it is Mother India or Bharat as we know. My namaskarams, my best wishes and blessings to every one of you. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.